లోకాభిరామం బయట తిండి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటారు మా యజమానురాలు. అక్కడికి ఆవిడ అదే పనిగా బయట తిండి తింటున్నట్టు మాట్లాడిన భావం మీకు కలిగితే ఆ బాధ్యత నాది కాదు. అవుట్ సైడ్ లో ఏం దొరుకుతుందో కూడా ఆమెకు తెలియదు. సాంబశివయ్య మాస్టర్ గారు బడిలో పిల్లలకు బజారు తిండి తినకూడదు అని భారీ ఎత్తున ఉపన్యాసం చెప్పి అదే సాయంత్రం బడ్డి పక్కన నిలబడి 2 బజ్జీలు ఇవ్వయా అన్నాడని మా విజయ చెప్పి తెగ నవ్వేది. అంటే 2 అణాల అని అర్థం. బండి మనిషికి ఆ సంగతి అర్థమైందో లేదో అప్రస్తుతం. మనం ఇప్పుడు తిండి గురించి మాట్లాడుకుంటాం. పల్లెకే పరిమితం అయినప్పుడు ఐస్ క్రోట్ అనే ఐస్ ఫ్రూట్ తినడం వరకు అనుమతి ఉంది. అప్పుడో ఇప్పుడో బొంబాయి మిఠాయి అనే పీచు మిఠాయి అనే షుగర్ క్యాండీ అరుదుగా అమ్మడానికి వస్తే దాన్ని కొని తిన్నాము. అదే మరీ జిగురుగా ఉండే మరో చక్కెర మిఠాయి తినడానికి అనుమతి లేదు, దాన్ని నాకవలసి ఉంటుంది. ఇక చెరువులో దొరికే దుంపలను ఉడకబెట్టి అమ్మేవారు. పచ్చి దుంపలను తెచ్చి ఇంట్లో ఉడకబెట్టాలి, అంతేగాని ఉడకబెట్టిన దుంపలు తినడానికి అనుమతి లేదు. పాలమూరు చేరిన తర్వాత పరిస్థితి కొంచెం మారింది. అక్కడ మిరపకాయ బజ్జీ రుచి తెలిసింది. పాలమూరులో ఈ విషయంలో ఒక ప్రత్యేకత కూడా తెలిసింది. కట్ మిర్చి అని ఒక విశేషమైన పదార్థం దొరికేది. మామూలు మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కోసి మళ్లీ నూనెలో వేపి వాటి మీద మసాలా వేసి మరీ అమ్మేవారు. రుచిగా ఉండడమే కాక అవి బహుశా కడుపుకు కూడా అంత హాని కలుగజేసేవి కావు అని నేను అనుకున్నాను. నాకు వాటి మీద ఇష్టం కలిగింది. జేబులో చిల్లు కాని ఉండేది కాదు, కానీ ఇటువంటి కోరికలు ఎలాగో తీరేవి. కొంతకాలానికి గంజి అంటే గంజు అంటే ధాన్యం బజారు అనే ప్రాంతంలో ఒక ఉత్తర భారత బ్రాహ్మణుడు నడిపించే చాట్ బండి గురించి తెలిసింది. గప్ చుప్పులు లేదా పానీపూరి అనే ఒక కొత్త విశేషం అర్థమైంది. దానికి మా వాళ్ళందరూ అభిమానులుగా మారారు. అంటే మా మిత్ర బృందం అన్నమాట. ఆ కాలంలో 4 అణాలకు కట్లెట్, మరో 4 అణాలకు గప్చుప్పులు వచ్చేవి. నలుగురం కలిసి తిన్నా 2 రూపాయలు మాత్రమే. ఆ 2 రూపాయలు నా దగ్గర ఉన్నాయని మాత్రం కాదు. ఆ బండి బ్రాహ్మణుడు సాయంత్రం పూట మాత్రమే వ్యాపారం కోసం బయటకు వచ్చేవాడు. మిగతా సమయంలో ఇంట్లోనే ఉండేవాడు. మా వాళ్ళు ఆ ఇంటిని కనుగొన్నారు. మనసుకు వచ్చినప్పుడు అతని ఇంటికి వెళ్ళడం మొదలైంది. అతను వంట చేస్తున్న ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు. ఒక బెంచి మీద దూరంగా కూర్చోమనేవాడు. మడి అన్న పద్ధతితో అడిగిన పదార్థాలను దొన్నెలలో తెచ్చి పై నుంచి చేతిలో పడేసేవాడు. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ ఆ పద్ధతిలో నాకు అలవాటు గనుక ఇంట్లోలాగే అనిపించింది. ఇంటికి దగ్గరలోనే ఉండే డిఈఓ ఆఫీస్ ముందు చెట్టు కింద తడికలతో ఏర్పాటు చేసిన ఖాన్ సాహెబ్ చాయ్ హోటల్ ఉండేది. అతని దగ్గర టీ చాలా బాగుంటుంది అని అందరూ అనేవారు. ఆఫీస్లోని పెద్దవాళ్లతో మొదలు అలగాజనం దాకా అందరూ అక్కడ టీ తాగేవారు. నాకు నిజానికి టీ అలవాటు లేదు, కానీ బంధువులైన ఒకరిద్దరు అన్నలతో ఒకసారి నేను అంగడిలోకి వెళ్ళాను. మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము. టీ తాగడం సరే సరి, అయితే సంగతి ఇంట్లో వాళ్లకు ఎవరికో తెలిసింది. ఇక సాయంత్రం మా మీద కోర్టు మార్షల్ లాంటి పెద్ద తతంగం నడిచింది. మేము కట్మిర్చి కట్లెట్లు కూడా తింటున్నామని తెలిస్తే బహుశా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాళ్ళేమో. నాకు పాలమూరులోనే ఉల్లిపాయ పకోడీల రుచి తెలిసింది. మొట్టమొదటిసారి ఎక్కడ తిన్నాను గుర్తులేదు, కానీ కమల్ హోటల్ అని ఒక చిన్న అంగడి దొరికింది. ఉత్తర భారతానికి చెందిన 2 దంపతులు దాన్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. అంగడి మొదట్లో
కొంతకాలం అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేది. ఆ నడిపించే వాళ్ళు చాలా శుభ్రంగా, చూడడానికి కూడా చక్కగా ఉండేవారు. అప్పుడు అక్కడికి వెళ్ళడం పెద్ద సమస్య కాదు. బడి కూడా పక్కనే ఉంటుంది కనుక మిత్రులం అంతా చేరి అక్కడికి వెళ్ళేవాళ్ళం. పాలమూరులో మామూలుగా దొరకని కూల్ డ్రింక్స్ కూడా వాళ్ళ దగ్గర అమ్మేవారు. రాస్ప్బెర్రీ అనే రుచి అక్కడే పరిచయం అయింది. వాళ్ళు అంగడి న్యూ టౌన్ కు మార్చారు. అయినా సరే మేము వెళ్ళడం ఆగలేదు. నిజానికి మా సాయంత్రాలు అక్కడే, అంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా గడిచేవి. మరి పట్నం చేరిన తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. హాస్టల్లో చేరాము అంటే మొత్తం తిండి మనవాళ్ళు వండింది కానే కాదు. ఇక ఎక్కడ పడితే అక్కడ తినడానికి సందేహం లేనే లేదు. పెద్దవాళ్ళు ఆ ఊర్లో లేరు, ఎక్కడో దూరంగా ఉన్నారు. చాట్ రుచి పిలుస్తూనే ఉన్నది. కోఠీలో గోకుల్ చాట్ ఇప్పుడు అందరికీ మిరపకాయ బజ్జీల కన్నా బాంబుల కారణంగా ఎక్కువగా తెలుసు. మాకు మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క మడిగా ఉన్న నాటి నుంచి తెలుసు. ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్న అన్నదమ్ముల తండ్రి అద్భుతమైన మిరపకాయ బజ్జీలు వేసేవాడు. లోపల 2 బెంచీలు ఉండేవి. వెళ్ళి కూర్చుంటే వేడివేడిగా రకరకాల పదార్థాలు దొరికేవి. బాంబులు పేలిన తరువాత కూడా ఆ అంగడిలో మనుషులు నిలబడి తిండి తింటున్నారంటే నాకు గుండె కరిగి కాలువై ప్రవహిస్తుంది. ఘాతుకం తరువాత నాకు ఆ ప్రాంతంలో నడవాలంటేనే చిత్రమైన భావాలు కలుగుతుంటాయి. మరే దేశంలో అయినా అక్కడ ఒక స్మారక మందిరం కట్టి ప్రతినిత్యం పువ్వులు పెట్టేవారేమో. మన వాళ్ళు చీమ కూడా కుట్టనట్టు ఇంకా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నారు. గోకుల్ గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. ఆ అంగడికి ఎదురుగా, అంటే అమ్మాయిల కాలేజీ గోడ పక్కన చాలా ప్రసిద్ధి చెందిన చాట్ బండి ఒకటి ఉండేది. అది కూడా అసలు సిసలైన బాపన వ్యవహారం. ఆ పెద్ద ఆయనకు బహుశా చొక్కా ఉండేది కాదేమో అనే అనుమానం. బండిని తాకనిచ్చేవాడు కాదు. దూరంగా నిల్చోవాలి. తిండి వస్తువులను ఎత్తి చేతిలో పడేసేవాడు. అక్కడ రోకలికి మువ్వలు కట్టి మసాలా దంచుతూ ఉంటే వచ్చే లయబద్ధమైన చప్పుడు ఆ బండికి ప్రచారంగా పనికి వచ్చేది. చాలా రుచికరమైన చాట్ పదార్థాలు అతని దగ్గర తిన్నట్టు గుర్తున్నది. చిత్రంగా ఒక అప్రస్తుతమైన అంశం చెప్పాలా లేదా తెలియడం లేదు. ఆ బండి పెద్ద మనిషికి ఒక అందమైన కొడుకు ఉండేవాడు. బొద్దుగా ఉన్న ఆ కుర్రవాడు తండ్రికి పనిలో సహాయపడుతూ ఉండేవాడు. యుక్త వయసు వచ్చేసరికి అతను అబ్బాయి కాదు అమ్మాయి అని బయటపడింది. ఈ వ్యవహారం ప్రపంచానికి తెలియదు. అప్పటికి నేను పరిశోధనలోకి వచ్చాను కనుక తోటి పరిశోధకుని వలన ఈ విషయం తెలిసింది. అది పక్కన పెడితే ఆ తరువాత తండ్రి గాని కొడుకు గాని మళ్ళీ కనిపించలేదు. ఇక ఆ తర్వాత పరిస్థితులు మారాయి. నేను ఒకరిద్దరి మిత్రులతో కలిసి హైదరాబాదులోని స్ట్రీట్ ఫుడ్ మీద ఇంచుమించు పరిశోధన చేసినంత పని చేశాను. నాకు తెలియని బండి గాని కార్నర్ అంగడి గాని లేదు అంటే ఒకప్పటికి ఆశ్చర్యం కాదు. కేవలం నూనెలో వేపిన వేరుశనగ పప్పు మిరపకాయ బజ్జీల మంటకు విరుగుడుగా ఇస్తారు కనుక ప్యారడైజ్ బస్టాండ్ పక్కన ఉండే కోమటి సోదరుల మిరపకాయ బజ్జీల బండి వద్దకు ప్రయత్నంగా ఎన్నిసార్లు వెళ్ళామో గుర్తులేదు. ఆలూ టోస్ట్లు, శాండ్విచ్ల కోసం రాణిగంజ్ దాకా వెళ్ళేవాళ్ళం అంటే ఆశ్చర్యం లేదు. దేశం అంతా తిరిగాను. ఎక్కడా నాకు మిరపకాయ బజ్జీల వెర్రి కనిపించలేదు. ఏళ్ల క్రితం కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ చిత్రంగా వంకాయ బజ్జీలు అమ్మడం కనిపించింది. దాన్ని వాళ్ళు బేగూని అన్నారు. బైంగన్ను మరి వాళ్ళు బేగూన్ అంటారేమో. మద్రాసు అనే చెన్నపురిలో, భేల్పూరిలో మామిడికాయ ముక్కలు వేస్తే ఆశ్చర్యపోయాను. పాండి బజార్లో ఒక చోట తారు డబ్బాతో పొయ్యి తయారు చేసి వాటి మీద రకరకాల టిఫిన్లు వండి పెట్టిన అంగడిని చూసి ఆశ్చర్యపోయాను. 2 పొయ్యిల మీద, ఒక దాని మీద బాణలి, మరొక దాని మీద పెనం ఉన్నాయి. బాణలిలో పూరీలు బజ్జీలు తయారవుతుంటే పెనం మీద చపాతీలు దోశలు తయారవుతున్నాయి. 2-3 కన్నా పడివాళ్ళు ఎక్కువగా లేరు. తిన్నవాళ్ళు తినగా చివరికి ఏం తిన్నావు అని అతను అడుగుతున్నాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే అందరూ అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అని అర్థం. నేను 2వ ఐటెం కొరకు అడిగే సందర్భంలో డబ్బుల ప్రసక్తి చేశాను. ముందు మీరు తినండి
అన్నాడు అతను. దశాబ్దాల క్రితం మద్రాసులోని మరొక విచిత్రం చూశాను. ఒక యువకుడు మొత్తం బస్సును హోటల్గా మార్చి ఉదయం ప్రాంతాలలో సాయంత్రంలోనూ రద్దీ గల చోటకు తీసుకువచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా అక్కడ ఉపాహారం ముగించుకుని మధ్యాహ్నానికి కావాల్సింది కూడా డబ్బాలో వేసుకుని వెళ్ళడం నేను గమనించాను. అప్పట్లో ఆశ్చర్యం కలిగింది. ఆ పక్కనే ఒక చెత్త కుండీ పెట్టాడు. అరటి ఆకులు కాగితాలను అందులో వేయండి అంటున్నాడు. బస్సు బయలుదేరి వెళ్లే సమయానికి చెత్తను కూడా తనతో పాటు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి మొబైల్ ఫుడ్ యూనిట్లు ప్రపంచంలో అన్ని చోట్ల కనబడుతున్నాయి. కానీ నేను 40 ఏళ్ల కిందటి సంగతి చెప్తున్నాను. ఢిల్లీలో దారి పక్కన తిండి గురించి నిజంగా చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాలి. చాందినీ చౌక్లోని వేడివేడి జిలేబీ, గలీ పరాఠేవాలీలోని పరాఠాలు, శివాజీ స్టేడియం బస్ స్టాప్లోని ఆలూ చాట్, మండీ హౌస్ పక్కన ఉండే గుండ్రని మార్కెట్లోని మిఠాయి అంగళ్ళు అన్నీ దేనికదే ప్రత్యేక ఆకర్షణగా నిలబడగలవి. ఆ నగరంలో చలి ఎండ రెండు విపరీతంగా ఉంటాయి కనుక వేసవి కాలంలో చల్లని రసగుల్లాలు, చలికాలంలో వేడివేడి గులాబ్ జామున్లు తినడం అక్కడే బాగా అలవాటైంది. చాందినీ చౌక్ జిలేబీలను వెతుకుతూ ప్రపంచం నలుమూలల నుండి మధుర ప్రియులు వస్తారని అర్థమైంది. నిజంగానే అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నట్టే అనిపించింది. ఇక రాజధాని నగరంలోని తిండి పరిస్థితి గురించి పరిశీలిస్తే కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. మన దగ్గర ఉన్నట్టు తక్కువ ధరలో ఉపాహారం తీసుకుని కాలం కాపాడుకోవడానికి తగిన తిండి ఏర్పాట్లు అక్కడ ఉండవు. మంచి వెలగల ఫుడ్ జాయింట్స్ ఉంటాయి, లేదంటే దారి పక్కన తినవచ్చు. నేను ఉద్యోగపరంగా కూడా అక్కడ ఉండి ఈ విచిత్రాలన్నీ తెలుసుకున్నాను. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా రోడ్డు పక్కన నిలబడి బండి మీద తిండి తినడానికి ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చేస్తారు. ఆ తిండి పరిశుభ్రంగానే ఉంటుంది. ఢిల్లీలోని పాలు, లస్సీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాలను అన్ని రకాలుగా తాగవచ్చునని మొదటిసారిగా తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. పాడిని అనుభవించడం అంటే పంజాబ్ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. ఇటుకల లెవెల్లో పనీర్ను అంగళ్ళ ముందు పెట్టి అమ్మడం చూసినప్పుడు ఆశ్చర్యం కూడా కాని భావం ఏదో కలిగింది. ఢిల్లీలో ఎక్కడికక్కడ ప్రత్యేకమైన విధి తిండి దొరుకుతుంది. వెతుకుతూ తిరగడానికి ఓపిక ఉండాలి కానీ ఆసక్తి గల వారికి అది మంచి కాలక్షేపం. తిండి గురించి మాత్రమే రాసే బ్లాగర్లు ఉన్నారట. నా బ్లాగులో నేను తిండి గురించి మాత్రం రాసినట్టు లేదు. తలుచుకుంటే దేశం మొత్తంలోనూ వెళ్ళిన ప్రతి చోట తిన్న తిండి గురించి బ్లాగు కర్మ ఏమిటి, ఏకంగా ఒక టీవీ సీరియల్ తీయవచ్చు. అటువంటి సీరియల్స్ను చూచి సంతోషపడ్డాను కొంతకాలం. తిండి తినడం పోయి చూచి సంతోషపడే కాలం వచ్చింది. దాని గురించి రాసి సంతోషపడే కాలం వచ్చింది. ఏదైనా నాకు బాగానే ఉంది.